నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ అధికార పార్టీ నేతలకు దళారులకు ఉపయోగపడుతోందని, అంతేకాని ప్రజలకు మేలు జరగడం లేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు భానుప్రసాద్ నాయకత్వంలో ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముందుగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇసుక మాఫియాలను అరికట్టాలని, ఇసుకపై అధిక ధరలు నియంత్రించాలని, సంక్షేమ బోర్డులను పునఃప్రారంభించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడారు. ఇసుకను దోపిడీ చేస్తున్న దోపిడీ దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మధు డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలకు సైతం ఇసుక దొరకడం లేదని, ఒక యూనిట్ ధర 5,000 నుండి 10,000 వరకు అమ్మకం చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు పందేళ్ల భానుప్రసాద్ మాట్లాడుతూ, ఇసుకపై అన్ని రాయితీలు పన్నులు రద్దు చేస్తే భవన నిర్మాణ కార్మికులకు, సామాన్య ప్రజలకు, ఇంజనీర్స్, బిల్డర్స్కు అందరికీ అందుబాటులోకి వస్తున్నారు. ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు, యూనియన్ జిల్లా కార్యదర్శి వి మహేష్ బాబు, అచ్చయ్య నాయుడు, శ్యామల రామకృష్ణ, మల్లేపేట సత్యనారాయణ, ఇతర కార్మిక సంఘాల నాయకులు ప్రసంగించారు. ఎందుకంటే ఇసుక బయటకు వచ్చేప్పటికి 5,000-10,000 రూపాయలు దళారులు తీసుకుంటున్నారు. ఆ వాటా అంతా కూడా ఎమ్మెల్యేలకి వీళ్ళకి వెళ్తుంది. దీంతో ఇసుక ఎలాగుంది. అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభిస్తామని ఆనాడు లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మేము వెంటనే ప్రారంభించమని కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. క్రైమ్స్ సుమారు 40 లక్షల మంది క్లైమ్స్, 50 లక్షల మంది క్లైమ్స్ రావాల్సిన అవసరం ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా తక్షణమే ఆలోచించి ఈ సంక్షేమ బోర్డు పునః ప్రారంభించకపోతున్నాం, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియాలి. రాజమండ్రి రూరల్ కడియం మండలం హరిహర మహాక్షేత్రంలో కొలువైన శ్రీ అపర్ణ సమేత శ్రీ అనంతేశ్వర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం పరమ పవిత్రం, హరిహరులకెంతో ప్రీతికరమైన మాసం. అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాల్లో శైవ ఆలయాలు భక్తులతో పోటెత్తుతాయి. శివ నామస్మరణతో మారిమోగిపోతాయి. వేకుజామున బ్రహ్మీ ముహూర్తంలోనే పుణ్యస్నానాలు చేసి శివధ్యానంతో పరమశివుడి అనుగ్రహం కోసం పంచామృతాలు, గంగాజలం, తేనె, విభూది, పలు రకాల పల్రసాలు, రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటిస్తారు. అలా చేయటం వల్ల సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈశ్వరాలయాలు దీపకాంతులతో శోభిల్లుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో బారులు తీరారు. తెల్లవారుజామున దీప ప్రమిదల్లో జ్యోతులు వెలిగించి మహాదేవునికి మంగళ నీరాజాలు అందించారు. వేద పండితులు నమక చెమక సహితంగా రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా రాజమండ్రి రూరల్ మండలంతో పాటు కడియం, వీరవరం, మురుమండ్ల, జేగురుపాడు, వేమగిరి, ఎర్రపాలెం శైవ క్షేత్రాలతో పాటు కడియపలంకలో పచ్చటి నర్సరీల మధ్య కొలువైన హరిహర మహాక్షేత్రంలో అపర్ణ సమేత అనంతేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చక స్వామి దేవరపట్ల శ్రీనివాస్ శర్మ నిర్వహించారు. ఆలయ చైర్మన్ మార్గాన సత్యనారాయణ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నాయి. 100 రోజుల పాలన ఎప్పుడో దాటింది. అయినా రోడ్ల నిర్మాణం ఎక్కడా లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు నిర్మిస్తామని ఇచ్చినటువంటి హామీ ఏమైందంటూ హర్షకుమార్ సూటిగా ప్రశ్నించారు. కాకినాడ రాజమండ్రి రోడ్లో సాయంత్రం 6 దాటితే కార్లు, ఇతర వాహనాలే కాదు బస్సులు కూడా తిరిగే అవకాశం లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయని, ఆ మార్గంలో ప్రజా రవాణా వ్యవస్థ, బస్సులు నిలిచిపోయాయంటే ఎంత భయంకరంగా ఉందో వేరే చెప్పనవసరం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతటా కూడా రోడ్ల పరిస్థితి ఇదే విధంగా ఉందని వివరించారు.
ఇప్పటి వరకు ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. అధికారంలోకి వచ్చాక చేసిందల్లా ఏమిటంటే కక్ష సాధింపు చర్యలు, పగా ప్రతీకారాలు తప్పిస్తే ఏమీ లేదన్నారు. సూపర్ 6 లేదు, నిరుద్యోగ భృతి లేదు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ లేదు, అట్రాసిటీ కేసుల్లో నిందితుల అరెస్టులు లేవు. మరి ఉన్నదేమిటంటే స్టేషన్లో రౌడీ షీటర్లకు రాచమర్యాదలు, ఉచిత ఇసుక అంతా దోపిడీనే. ఆచరణ కార్యాచరణ ఎక్కడా కనిపించడం లేదని తనదైన శైలిలో హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా బడుగు బలహీన వర్గాలకు కాకుండా అగ్రవర్గాలకే పంచిపెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు ఈ రోడ్ల వల్ల. ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి రోడ్డు వల్ల అత్యంత దారుణమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రజల సంక్షేమం గురించి వచ్చిన మీరు, ప్రజల సంక్షేమం చూస్తామన్న మీరు ఎంతసేపు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైసీపీ వాళ్ళ మీద పోలీసు కేసులు ఎలా పెట్టాలన్న దృక్పథంతోనే సాగుతుంది తప్పితే మీరు ప్రజా సంక్షేమాన్ని వదిలిపెట్టేశారు. ఈ రోడ్ల విషయంలో వెస్ట్ గోదావరిలో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. నేను ఏలూరుపాడు సంఘటనకి వెళ్ళినప్పుడు చూశాను. 1 గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు. అన్ని రోడ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి రోడ్ల గురించి ఎన్నో కబుర్లు చెప్పి మేము వచ్చిన వెంటనే రోడ్లు మొదలు పెడతామన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎందుకు ఫెయిల్ అయింది ఈ విషయంలో? బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా పేద ప్రజల సమస్యలపై గళమెత్తడానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా తరపున కుమారుడు జీవీ సుందర్ని పోటీలో నిలబెడుతున్నానని పరిచయం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కుమారునేనా ప్రశ్నిస్తానని హర్షకుమార్ అన్నారు. జీవీ సుందర్ మాట్లాడుతూ పట్టభద్రులదంతా కలిసి అఖండ విజయాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా సేవాభక్తితో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను ఈ ఎలక్షన్స్కి వచ్చేటికి నా ప్రామిస్ ఒకటే, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. ఈ రెండింటిని బ్యారీ చేస్తూ ఎంప్లాయర్స్ ప్రాబ్లమ్స్ కూడా నేను చూస్తానని, మరి నన్ను గెలిపించమని, నాకు ఓటేయమని ప్రజలందరినీ కూడా ఇది ఒక అవకాశం కింద అభ్యర్థిస్తున్నాను మీ ద్వారా. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకుల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్నదాన కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం లక్ష్మీ పద్మావతి గోదాండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాస నిత్యాన్న సమారాధన కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. 10వ రోజు పాలచర్ల వాస్తవ్యులు పిల్లా వీర్రాజు అనంతలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు ముచ్చాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల నుండి సేవ చేసుకునే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ఎమర్జెన్సీ నాటి పాలన తలపిస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడారు. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. ఎవరినీ వదిలేదలేదని, ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. తాట తీస్తా నార తీస్తాను అనలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక డిక్టేటర్షిప్లో ఉన్నామా?
అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అప్పటి ఎన్నికల్లో 50% ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారని, మీపై ఎన్ని కేసులు పెట్టాలంటూ సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజెస్లో సైతం గత ప్రభుత్వంపై అబద్ధపు రాతలు రాశారని పేర్కొన్నారు. సాక్షాత్తు మీడియాలోని బ్రాందీ షాపులపై పర్సంటేజ్ తీసుకున్నారని ఆరోపించారని వివరించారు. ఫ్రీజ్గా ఎక్కడ దొరుకుతుందన్నారు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దోపిడీతో జరుగుతున్నట్లు పేపర్లు రాశారని అన్నారు. ప్రజా సమస్యలపై గొంతెత్తుతుంటే కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి అంటూ సవాల్ విసిరారు. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయంటూ సూటిగా నిలదీశారు. గతంలో జగన్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసేవారిని ప్రస్తుత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఖాతాలో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయడం లేదన్నారు. సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వంపై కామెంట్ చేసిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. ఇంటూరు రవీంద్రనాథ్ను రాజమండ్రి స్టేషన్లో ఉంచారని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అంటూ విచారం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు మర్చిపోమని అన్నారు. గతంలో సామాన్య రైతుగా ఉండే నందిగాం సురేష్ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ చేశారని తెలిపారు. ప్రభుత్వం 4 లక్షల మంది వాలంటీర్లను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఓ నాయకుడు బహిరంగంగానే వాటా అడిగారని, ఆయనపై ఏ చర్య తీసుకున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. అమ్మకు బడి, నాన్నకు బుడ్డి, సైకో జగన్ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడిన టీడీపీ నాయకులపై ఏ చర్య తీసుకోవాలన్నారు. అధికారం ఒకరి సొత్తు కాదని, ప్రతిదానికి లెక్కుంటుందని హెచ్చరించారు. డ్రైనేజీ నీరు నేరుగా గోదావరిలో కలుస్తుంటే భక్తుల పుణ్యస్నానాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారని అన్నారు. ఎన్ని కేసులు పెడతారో చూస్తామని పేర్కొన్నారు. ప్రజల పక్షాన్ని నిలబడి గొంతుకు విప్పుతామన్నారు. మూలగొయ్యలో యువకుడిపై దాడి చేశారని, ప్రత్యక్షంగా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. అయినా పోలీసుల వద్ద నుంచి స్పందన ఎక్కడా కనిపించలేదన్నారు. ఇప్పుడు నేను తీసుకుని వచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటే నా పైన కూడా కేసులు పెడతా ఉన్నారు. పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మేము రెడీగానే ఉన్నాం. మీరు ఏదో లీక్లు ఇచ్చుకుంటున్నారు కదా, అరెస్టులు చేస్తామని అరెస్టులు చేయండి, రెడీగా ఉన్నాం. మీరు ఏదైతే సూపర్ 6 సూపర్ 7లో హామీలు ఇచ్చారో దాని గురించి మేము లేవనెత్తుతూ ఉంటే, మీరు ఇప్పుడు దాకా ప్రభుత్వం వచ్చి 5 నెలలు దాటింది, 5 నెలలు కావస్తూ ఉంది. మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు? ప్రజలకి మీరు పక్షాన నుంచుంటున్నారా? ఖచ్చితంగా ప్రతిపక్షం అన్నప్పుడు మేము ప్రజల పక్షాన నుంచుని గొంతెత్తుతామండి. తప్పేముందండి ఇందులో? దేవీచౌక్ శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక దేవీచౌక్ ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఉమా బసవలింగేశ్వర స్వామివారి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. కర్ణభక్త అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవం ప్రభుతోటలో నిర్వహించారు. కర్ణభక్త అభివృద్ధి సంక్షేమ సంఘం కార్తీక వనమహోత్సవం అంగరంగ వైభవంగా ఏకేసీ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రభుతోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావులు విచ్చేశారు. ఉదయం 8 గంటలకు వనమహోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. తదుపరి కార్యక్రమంలో భాగంగా పిల్లలకు, పెద్దలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులిచ్చారు. ఈ కార్యక్రమానికి కర్ణభక్త సంఘం పెద్దలు, అలాగే సభ్యులు బొప్పే మల్లికార్జునరావు, సమతం రమణ, మహేష్, పొన్నా కోటేశ్వరరావు, సెలా వీరనాగచిన్న, యూత్ మెంబర్స్ వరదా నాగు, బొప్పే ప్రవీణ్ కుమార్, దొడ్డిపట్ల శివ, దొడ్డిపట్ల నూకరాజు, చైతన్య, శ్యామ్, శ్రీనివాస్, వీరారాము, అల్లం విఘ్నేష్, తమ్మా సోమశేఖర్, బేసే వెంకటేశ్వరరావు, వాసా సాయిబాబా, వాసా నూకరాజు, దొడ్డిపట్ల వీరభద్రస్వామి, బొప్పే సత్యకుమార్, వాసా పెద్ద సురేష్, వాసా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ శివుని దర్శించుకుని ఆ గోదావరి మాతకి హారతినివ్వటం, దీపోత్సవంలో దీపాలు వెలిగించడం అనేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీ అందరి సపోర్టులతోటి గత 11 సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నాం దిగ్విజయంగా. ఈ సంవత్సరం కూడా 18వ తారీఖు సాయంత్రం 5:30 నుండి ప్రారంభమవుద్ది. అందరూ వచ్చి, ఆడవాళ్ళు మగవాళ్ళు లేదు, అందరూ రండి. చక్కటి కార్యక్రమాలు ఉంటాయి.
అలా దీపారాజన చేయండి. కార్తీక మాసంలో గోదావరి దగ్గర నది వద్ద దగ్గర దీపారాజన చేయడం అనేటువంటిది ఒక పుణ్య కార్యక్రమం. అది చేసి గోదావరి మాతకి హారతి ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా మా ట్రస్ట్ తరఫున రిక్వెస్ట్ చేసి మీ అందరూ తప్పనిసరిగా ఇచ్చేసిందిగా కోరుతున్నాం. లక్ష దీపోత్సవం కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సో ఈ ఏడాది కూడా చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 18వ తారీఖున సో అందరూ కూడా ఆహ్వానితులే. దయచేసి అందరూ కూడా కోట్లింగాల ఘాట్ దగ్గరికి వచ్చి ఈ లక్ష దీపోత్సవాన్ని అందరూ కూడా చూడాలని, దీపం వెలిగించాలని, ఆ దేవుని కటాక్షాలు ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో పొనసనపల్లి హనుమంతరావు తోటలో నిర్వహించిన కార్తీక సమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం వనసమారాధన కమిటీ పొలసానపల్లి హనుమంతరావు తోటలో వనసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ వనసమారాధనలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉప కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ, సంఘ సీనియర్ సభ్యులు చక్కా ఆదినారాయణ, కృష్ణబాబు దంపతులకు, అరిసెట్టి వెంకటరాజు దంపతులకు, శ్రీరామూర్తి దంపతులకు సంఘం తరపున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాగుబండి శేషు, సెక్రటరీ బోలెట్ సత్యనారాయణ, ట్రెజరర్ కోరుప్రోల్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆ 3 ఫ్యామిలీలు ముందు సంఘాన్ని అభివృద్ధికి పాటుపడిన 3 ఫ్యామిలీలు ఇస్తున్నాం. అంటే ఇంకా పెద్దలు ఉన్నారు, కోనేటి లక్ష్మీనారాయణ గారు, సుబ్బారావు గారు, నరసింహమూర్తి గారు, వీళ్ళు వాళ్ళని చెయ్యాలి. వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ అల్లుడు గారు, నరసింహమూర్తి గారు అల్లుడు, అలాగే కృష్ణమూర్తి గారు ఉన్నారు, కృష్ణబాబు గారు ఉన్నారు వాళ్ళకి, అలాగే ఇంకా వెంకటరాజు గారు ప్రారంభించడం జరిగింది. సభ్యులందరినీ ఒక త్రాటి మీద తీసుకురావడానికి మొదట్లో ప్రతి వారం ఒక్కొక్కరింటి వద్ద అందరూ కలిసి సభ్యులు అందరినీ ఒకే చోట చేర్చి 1986వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అంటే 3 సంవత్సరాల పాటు పోరాడి మన సంఘానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారండి. రాజమండ్రి ఏకేసీ కాలేజీలో నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు, పివి నరసింహారావు లాంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ జాతికి త్యాగదనులుగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. నగర బ్రాహ్మణ కార్తీక సమారాధన ఆంధ్రకేసరి కళాశాలలో నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. నగర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది బ్రాహ్మణులు పాల్గొన్నారు. మహనీయులైన బ్రాహ్మణులకు ముందుగా రుద్రరాజు పూలమాలలు వేసి ప్రసంగించారు. కార్తీక మాసంలో సామూహికంగా భోజనం చేయడం జాతి ఐక్యతను తెలియజేస్తోందన్నారు. స్వాతంత్ర ఉద్యమకాలం నుంచి త్యాగదనులుగా బ్రాహ్మణులు గంత వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సోరంపూడి కామేష్, జిల్లా బ్రాహ్మణ ప్రముఖులు అజ్జరపు హరిబాబు, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ఏచూరు లక్ష్మీ ప్రసన్న, న్యాయవాది పుట్రపు ప్రసాద్, నండూరు సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యువ గైనకాలజిస్ట్ కంబంపాటి లలితకు బ్రాహ్మణ మహిళలు అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తిదాయకులైన బ్రాహ్మణులకు, బ్రాహ్మణ ఆదర్శ దంపతులకు సత్కారాలు నిర్వహించారు. మహిళా నాయకురాలు కాత్యాయని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రోత్సాహం వల్లే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడిందని చెప్పి మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి అటువంటి మహానుభావుల్ని మనం ఇద్దరం కూడా మనం ఈ సందర్భంలో తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాష్ట్రం అంతా కూడా బంధువులు ఏర్పాటు చేసిన వ్యక్తులు వీరందరూ బ్రాహ్మణులందరినీ కూడా ఏకతాడిపై తీసుకొచ్చి మరి ప్రతి ఏ ఊరు వెళ్ళండి, ఏ ఊరు అనంతపురం వెళ్ళండి, నందికొట్టుకూరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి,
అక్కడ మనకుంటూ ఒక బ్రాహ్మణ బంధువు, అక్కడ మనకు సంఘ నాయకులు, అక్కడ ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ యొక్క ఒక కోఆర్డినేటర్, ఒక డైరెక్టర్, ఎవరో ఒకళ్ళు మనం ఫోన్ చేస్తే మన వర్గీయులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా స్పందిస్తాను, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల చేత కూడా మనం మంచి పేరు తెచ్చుకునే విధంగా నీతి నిజాయితీతోటి పెద్దలు అటు ప్రకాశం పంతులు గారు కానీ ఇటు పివి గారు కానీ ఎంతోమంది త్యాగదనులు ఉన్నారు. వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని చెప్పి ఉండాలని భావిస్తూ కడియం మండలం కడియపలంకలో కార్తీక వన సమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉసిరి చెట్ల పూజలు, చిన్నారుల ఆటపాటలు, పెద్దల ఆత్మీయ పలకరింపులు, కష్టసుఖాలు, సుఖ సంతోషాలు అన్ని కలబోతులు వెరసి కేరింతల మధ్య కడియం మండలం కడియపలంక ఈశ్వరి ఫార్మ్స్ నర్సరీలో కార్తీక వన సమారాధన సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఉదయం ఉసిరి చెట్ల పూజలు, శివారాధనను టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి రాజేశ్వరి దంపతులు కుటుంబ సభ్యులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. పచ్చని చెట్ల కింద షడ్రుచుల సామూహిక భోజనాలు, ఆటపాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, కుటుంబ కబుర్లు, చిన్న పెద్దలు ప్రతి ఒక్కరూ ఆటపాటలతో సందడి చేశారు. ఇలా కుటుంబ సభ్యులతో కలిసి అందరూ ఒకే చోట ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్తీక వన సమారాధనలో పాల్గొని సంతోషంగా గడపడం చూడడానికి చాలా ఆనందంగా ఉందని విష్ణు చక్రవర్తి మాతృమూర్తి ముత్యాలమ్మన్నారు. విష్ణు చక్రవర్తి సుయుధులతో ఏర్పాటు చేసిన ఈ వన సమారాధనకు వందలాది మంది నర్సరీ రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎన్నో రోజుల తర్వాత అరటి ఆకులో తెలుగింటి వంటకాలను రుచూడటం పట్టణాన్ని సంతోషంగా ఉందని పలువురు కొనియాడారు. గత 3 దశాబ్దాలుగా ఇదే నర్సరీలో తన కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక వన సమారాధన నిర్వహించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తాడాల ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొంతమూరు షణ్ముఖపేటంలో స్కందస్వామి ఆధ్వర్యంలో సుబ్బారాయుడి షష్ఠి మహోత్సవాల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కొంతమూరు షణ్ముఖపేటలో స్కందస్వామి ఆధ్వర్యంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాల సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కందస్వామి మాట్లాడుతూ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలను వివరించారు. 12న 108 మంది దంపతులతో సామూహిక కళ్యాణ మహోత్సవం, 15న కావిడి ఉత్సవం, 17వ తారీఖున అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సర్వులు అంటే సాంప్రదాయ దుస్తులే కాకుండా ఇతర దుస్తుల్లో కూడా అంటే ఎవరికి ఇబ్బంది లేనటువంటి దుస్తులలో వచ్చినటువంటి వారికి స్వయంగా అభిషేకం చేసుకోవడానికి కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా ప్రతిష్ఠించడం జరిగింది. కావున వచ్చిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతోటి కులమతాలకు అతీతంగా ఏదైతే ఈ సుబ్బారాయుడు షష్ఠి రోజు పర్వదిన సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవాలంటేనే చాలా మహాభాగ్యం. రాజమండ్రి సరస్వతి ఘాట్లో నిర్వహించిన భక్తి సంగీత విభావరి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. కార్తీక మాసం సందర్భంగా సరస్వతి ఘాట్లో రాజమహేంద్రి మ్యూజిక్ అకాడమీ ఎం దుర్గా ఫణికుమార్ ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. సుమారు 30 మంది శివార్చనలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జిత్మోహన్ మిత్ర, మాజీ ఎమ్మెల్యే రావుత సూర్యప్రకాశ్రావు, తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురిని సత్కరించారు. సీనియర్ కళాకారులను ఫణికుమార్ సన్మానించారు. ఇటువంటి ప్రదేశంలో ఈ చక్కటి ఈ రాజమండ్రి మ్యూజిక్ అకాడమీ వారు శివార్చన కార్యక్రమం ద్వారా వివిధ భక్తి గీతాలు పాడటం అనేది ఈ ప్రాంతానికే కాదు ఊరికి కూడా ఆ యొక్క గణం ఊరికి కూడా ప్రవేశించి మరింత అందరికీ ఆయుర ఆరోగ్య శుభాలు కలుగుతాయని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజమండ్రి లలితానగర్లో సుమారు 200 మందికి ఉచితంగా బిఎండి పరీక్షలు చేశారు. లలితానగర్ రోహిణి క్లినిక్ వద్ద డాక్టర్ అద్దంకి సూర్య ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు ఉచితంగా బిఎండి పరీక్షలు నిర్వహించారు.
2500 విలువైన ఈ పరీక్షను స్థానికులకు ఉచితంగా చేస్తున్నట్లు డాక్టర్ సూర్య తెలిపారు. ఆస్టియోపోరాసిస్, ఆర్థరైటిస్, ఇతర కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే ఈ బిఎండి పరీక్ష చేయించుకుని మందులు వాడటం ద్వారా సాధ్యమవుతుందన్నారు. టోర్మెంట్ ఫార్మా కంపెనీకి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ సయ్యద్ జావేద్ పర్యవేక్షణలో రోగులకు బిఎండి పరీక్షలు నిర్వహించారు. లలితానగర్ ఫ్రంట్ సర్కిల్ ఇసుకపల్లి శ్రీనివాస్, నామనవాసు, బాలాజీ రెడ్డి, అప్పన బాబురావు, కాళింగ సత్యనారాయణ, తాతాజీ, రామకృష్ణ, బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వైఎస్ఎన్ మూర్తి, హరి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. లలితానగర్ రాజమండ్రి మా రోహిణి క్లినిక్లో ఈరోజు బిఎండి టెస్ట్ అంటే ఎముకల బలం, ఎముకల పటిష్టత, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాపుల గురించి బిఎండి క్యాంప్ అనేది ఫ్రీ క్యాంపు నిర్వహించాము. ఈ క్యాంపులో ఇంచుమించు ఒక 200 మంది పేషెంట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాకు ఈ లలితనగర్ మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా నాకు మంచి సహకారం అందించారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలు మహారాణులు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. స్థానిక విక్రమ్ హాల్లో సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలు మహారాణులు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వాధ్యక్షులు కళారత్న పివిఎస్ కృష్ణారావు మాట్లాడారు. ఈ సంస్థ స్థాపించి 54 కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముఖ్యంగా మహిళలు మహారాణులు అనే కార్యక్రమం అధ్యక్షులు దండుపాటి సుబ్రహ్మణ్యం ఎంతో శ్రమతో కార్యక్రమం రూపొందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామ్రాట్ కృష్ణారావు, పి శ్రీహరి, పి గంగాధర్రావు, కసిరెడ్డి రాంబాబు, రాయుడు, డాక్టర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులు సుబ్రహ్మణ్యాన్ని అభినందిస్తూ చిరు సత్కారం నిర్వహించారు. ప్రసారం చేసినందుకు మా అమ్మాయిలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే విచ్చేసిన ప్రేక్షకులు, కళాకారులకు, సంగీత సంస్థ అధినేతలకు, వివిధ సంస్థ అధినేతలకు, గాయనిములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రేపు డిసెంబర్లో ఒక మంచి పెద్ద కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, రాజమండ్రి రూరల్ రాయుడుపాకుల గ్రామంలో వినాయకుడి గుడి వద్ద గణపతి హోమం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాయుడుపాకల గ్రామంలో 41 రోజుల పాటు స్వాములకు నిత్యాన్నదానం, అల్పాహార భిక్ష ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎన్వీబీ వెంచర్ అధినేత నల్లమెల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో జరుగుతోంది. రాయుడుపాకల గ్రామం వరసది వినాయక స్వామివారి ఆలయం వద్ద నల్లమెల్లి వెంకన్నబాబు దంపతులు గణపతి హోమంలో పాల్గొన్నారు. పడిపూజ మహోత్సవ కార్యక్రమం నల్లమెల్లి అప్పారావు దివ్య ఆశీస్సులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది స్వాములకు, భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
మట్కా పక్కా మాస్ మూవీ అని మెగా అభిమానులను అలరిస్తుందని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు. మట్కా చిత్ర ప్రమోషన్లో భాగంగా సోమవారం హీరో వరుణ్ తేజ్ రాజమహేంద్ర నగరంలో సందడి చేశారు. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న వరుణ్ తేజ్కు మెగా అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీగా నగరంలోకి తీసుకొచ్చారు. ఏబీ అప్పారావు రోడ్ నుండి అప్సరా థియేటర్ వరకు మెగా ర్యాలీ నిర్వహించారు. థియేటర్ వద్ద క్రేన్ సహాయంతో భారీ గజమాలను హీరో వరుణ్ తేజ్కు వేశారు. అక్కడే మట్కా సినిమా భారీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వరుణ్ తేజ్ థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులతో కలిసి ట్రయల్ను తిలకించారు. నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ మట్కా అభిమానులను పిచ్చెక్కిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర అధ్యక్షులు ఏడుద బాబీ, మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులు, అభిమానులు, వానపల్లి ఆంజనేయులు, జానీ, శారదాశ్యామ్, బాబు, రాజ్ కుమార్, భరద్వాజ్ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మీరు మమ్మల్ని అర్థాలు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు అనేది అది ఎప్పటికీ మీరు చూపించే సపోర్ట్, మీరు మా మీద చూపించే ప్రేమ, ఇదంతా దీనివల్ల మేము అన్ని చేయగలుగుతున్నాం. దీనివల్ల కష్టపడి మీరు మంచి సినిమాలు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. మీరు గర్వపడే సినిమా చేయాలని నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. 2-3 సార్లు అనుకున్న విజయం సాధించకపోయినా మీరు నా వెనకాలండి మంచి సినిమా తీసి సపోర్ట్ చేస్తాను. నన్ను ఒక తమ్ముళ్ళలాగా, నాకు అన్నయ్యలాగా సపోర్ట్ చేస్తాను. మీ అందరికీ పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అందరూ థియేటర్లో చూడండి, సినిమా పిచ్చెక్కించేస్తుంది. మన ఫ్యాన్స్ ఏమి తక్కువ కాదు. నేను కూడా వస్తాను. మక్కాలో దగ్గర 9 నుంచి 15 బైక్లు ఉంటాయి. ఫ్యాన్స్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్, కాలేజియేట్, టెన్నిస్ పురుషులు అండ్ మహిళలు టోర్నమెంట్ యూనివర్సిటీ టీం ఎంపికల ట్రయల్స్ జరిగాయి. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కమ్ యూనివర్సిటీ టీం ఎంపిక ట్రయల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వై శ్రీనివాసరావు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ జి సుధాకర్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డాక్టర్ ఆర్కే రామచంద్రరావు తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్ శాంసింగ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ కోచ్లు పాల్గొన్నారు. క్రాస్ కంట్రీలో సెలక్షన్స్ వచ్చున్నాయి యూనివర్సిటీ స్థాయిలో. అలాగే బాక్సింగ్లో కూడా నిన్న జరిగినటువంటి ఎస్కేవిటి కాలేజీలో కళాశాల విద్యార్థులు బాక్సింగ్లో కూడా వాళ్ళ ప్రతిభ చాటి రేపు నెక్స్ట్ మంత్లో జరగబోయేటటువంటి కర్ణాటకలో కూడా వాళ్ళు యూనివర్సిటీని రిప్రజెంట్ చేయడానికి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఉన్నారు. ఈ విధంగా ఆర్ట్స్ కళాశాల అకాడమిక్స్, రీసెర్చ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విభాగంలో ముందుకెళ్తుంది. సమాప్తం. నమస్కారం.